డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగాన్ని రూపుమాపే ఉన్నతాశయంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న రామచంద్రాపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రముఖ సంస్థ టాటా ఎలక్ట్రికల్స్ వారితో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా ప్రముఖ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు అర్హులని, 18 నుండి 25 ఏళ్లలోపు వయసు ఉండాలని అన్నారు. మహిళలకు ప్రాధాన్యతనిస్తారని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, రవాణా, ఇతర సదుపాయాలని కల్పిస్తారన్నారు. మంత్రి సుభాష్ కోరిక మేరకు రామచంద్రాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న టాటా ఎలక్ట్రికల్స్ కంపెనీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగం అనేది ఉండకూడదనే ఆశయంతో సుభాష్ గారు ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్లే క్రమంలో ఈ నియోజకవర్గంలోకి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా వచ్చిన తర్వాత ఇప్పటికి ఇంచుమించు 12 జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. ఈ జాబ్ మేళాల ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు టాటా ఎలక్ట్రానిక్స్ అనే ఒక టాటా కంపెనీ, మోడీ గారు ఈ టాటా ఎలక్ట్రానిక్స్కి ఈ యొక్క మొబైల్స్ ఐఫోన్స్ ఇదివరకు చైనాలో తయారయ్యాయి. ఆ ప్రోడక్ట్ అంతా ఇండియాలోకి తీసుకుని ఈ ఐఫోన్స్ అన్నది టాటా కంపెనీకి ఇచ్చారు. ఈ టాటా కంపెనీకి ఇచ్చిన తర్వాత దీని నిమిత్తం మన కర్ణాటక బార్డర్లో ఓసూరు టాటా కంపెనీ 5,000 ఎకరాల భూమి తీసుకుని అందులో 5,000 ఎకరాల్లో 540 ఎకరాల్లో స్థాయిలో 3 స్టార్ హోటల్ లెవెల్లో బిల్డింగులు అంటే దానికి కట్టి ఈ రోజుని దాంట్లో ఎంఎల్సి కంపెనీ దాంట్లో పనిచేయడానికి ఒక ఎంప్లాయీస్ కోసం ఒక ప్రణాళిక రూపొందించారు. అప్పటిగా ఆ ప్రణాళికని సుభాష్ గారు పట్టట్టి ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో టాటా కంపెనీ తీసుకునే జాబుల్లో తొలిసారిగా రామచంద్రపురం నియోజకవర్గానికి పట్టిరావడం వెనకాల ఆయన కృషి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇప్పుడు కూడా నియోజకవర్గంలో ప్రజలకు నిరుద్యోగం లేకుండా చేయాలనే ఒక కాన్సెప్ట్ మీద ప్రయాణించే క్రమంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రేపు 10వ తారీఖున ఇక్కడ టాటా కంపెనీకి సంబంధించి హెచ్ఆర్లు, సిఇఓలు వీళ్ళందరూ కూడా మన రామచంద్రపురం నియోజకవర్గానికి రావడం జరిగింది. మా రామచంద్రపురం నియోజకవర్గం వెనకబడి ఉంది, మా రామచంద్రపురం నియోజకవర్గంలోకి రావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసి అవసరమైతే ఒకసారి వాళ్ళ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి ఇప్పటి నుంచి ప్రణాళిక ఇది. ఆ ప్రణాళికని ఇప్పుడు రూపొందించింది. మన 10వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి ఆ కార్యక్రమం మిగిలవుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యం ఏంటంటే ఇంటర్ నుంచి డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, అవసరమైతే ఇంజనీరింగ్ స్టూడెంట్ని కూడా అందులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే అప్రెంటిస్ ట్రైనింగ్ అన్నది అన్నీ కూడా అందులోనే. డ్రెస్ మెటీరియల్ కూడా, డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారు, కాళ్ళకి వేసుకునే బూట్లు కూడా వాళ్ళే ఇస్తారు. మొత్తం అంతా ఇది అక్కడ వాళ్ళు అన్ని వసతులు కల్పించారు. ఈ సెల్ ఫోన్ చిప్ తయారీ కంపెనీ ఇది, సెమీ కండక్టర్. అది చాలా మంచి ఆశయం. ఈ ఆశయం ఏంటంటే ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే కొన్ని లక్షలు అవుతుంది. సంవత్సరం ట్రైనింగ్, ఆ సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్లో ఆ ట్రైనింగ్ తీసుకోవాలి బయట అంటే కొన్ని లక్షలు అవుతుంది. ఇక్కడ కూడా మనకు దానికి ఆ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో అంత నిస్వార్థులైన ఎవరు లేరు. కాబట్టి దీన్ని మన నియోజకవర్గ నిరుద్యోగులందరూ దీన్ని ఉపయోగించుకుని దీనికి భోజన వసతితో పాటు స్టైపెండ్ కూడా ఇస్తారు. 12,000 నుంచి 20,000 వరకు ఈ సంవత్సర కాలంలో స్టైపెండ్ ఇస్తారు. వీళ్ళు ఈ యొక్క అప్రెంటిస్ ప్రోగ్రామ్ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ. ఆ ఎగ్జామ్లో పాస్ అంటే ఇంచుమించు అందరూ ట్రైనింగ్ కొంతమంది 6 మాసాల్లో అయిపోతారు. పరీక్షలు పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది 9 మాసాలు పట్టచ్చు, కొంతమంది 12 నెలలు పట్టచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా 25,000 నుంచి ₹1,00,000 దాకా జీతంతో వెంటనే పర్మనెంట్ జాబ్. ఆ అవకాశం ఇంకా ఇలాంటి అవకాశం మళ్ళా రాదు. ఈ అవకాశాన్ని అందరూ
నిరుద్యోగులైన యువకులందరూ చేరి దీన్ని సద్వినియోగం చేయాలని 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు ఉన్న ఫ్రెషర్స్ మాత్రమే ఇందులో తీసుకుంటారు. కాబట్టి దీన్ని మా విలేకరు సోదరులందరూ కూడా మీరు మీ యొక్క గ్రూపుల్లోనూ మీ పేపర్స్లోనూ పెట్టి దీన్ని హైలైట్ చేస్తే దీనికి దగ్గరగా 3000 మందిని తీసుకుంటారు ఉద్యోగాల్లో. మన నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తే అంతమందిని కూడా ఈవేళ ఈ అప్రెంటిస్ కింద సెలెక్ట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. వీళ్ళకి ఒక లెవెల్ ఎలా ఉంటుందంటే మరో ప్రపంచం అది. అక్కడ ఒక 3 స్టార్ హోటల్లో ఉన్న వసతులన్నీ కూడా వాళ్ళకి అక్కడ ఉంటాయి. కాబట్టి అందరూ ఉపయోగించుకునేలాగా మీరు కూడా మాకు సహాయపడాలని కోరుకుంటూ సెలవు.